కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీలో చేరిన కళాకారులు కొరియోగ్రాఫర్ రమేష్ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగరావు. మైలవరం నియోజకవర్గ ఎన్నిక జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు మధ్య జరుగుతుందని టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపణ. గజపతి నగరం నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి మరిపెల్లి మధుపడ విస్తృత పర్యటన. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం తోలుకోడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. మైలవరం నియోజకవర్గ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు మధ్య జరుగుతుందని, చివరకు విజయం ప్రజలదేనని అన్నారు. నేను వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక పర్యాయాలు నియోజకవర్గ అభివృద్ధి కొరకు అనేక వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఏ ఒక్క పని కూడా చేయలేదని అన్నారు. నేను వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలను, మంత్రులను, జిల్లా కలెక్టర్లను ఆర్జించి నియోజకవర్గాన్ని జిల్లాలోనే ప్రథమ స్థానంలో అభివృద్ధి చేశానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు అలియాస్ గాంధీ, టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి పనుల కోసం కరోనా లాంటి కష్టకాలం వచ్చినప్పుడు కూడా నేను అందరికీ అండగా ఉన్నా తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్యాలెస్ లో కూర్చొని సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా పదవీ కాలం 5 ఏళ్లలో 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు కలిసే పరిస్థితి ఈ కృష్ణప్రసాద్ దగ్గర లేదని మేము ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారి అభివృద్ధికి నిధులు ఇవ్వకపోయినా పక్క పార్టీ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు పట్టుకొచ్చి ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో తిరువూరు, నందిగామ, జగ్గేపేట గ్రామీణ నియోజకవర్గాల్లో మైలవరాన్ని మొదటి స్థానంలో నిలబెట్టే అన్ని విభాగాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో డ్రైన్లు 50 కోట్ల రూపాయల పనులు చేస్తే ఒక్క మైలవరం నియోజకవర్గంలో 25 కోట్ల రూపాయల డ్రైన్లు పనులు చేయించారు. రోడ్లు, సచివాలయాలు, ఆర్బీకేలు, మీ పక్కనే ఉన్నటువంటి సొసైటీ భవనాల నిర్మాణం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రథమ స్థానం మైలవరం నియోజకవర్గంలో ఉంది. పక్కా గృహాల నిర్మాణంలో కూడా మైలవరం నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టా. ఈ రోజు చెప్తా ఉన్నాడు ఒక పేదకి ఒక పెత్తందారికి మధ్య పోటీ అని చెప్పి. నీ తరపున పోటీ చేయడానికి ఎవరూ సిద్ధం లేరు కాబట్టి కొత్త కొత్త కబుర్లు చెప్పి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అహం దెబ్బతిన్నది. ఈ రోజు జరుగుతున్న ఎన్నిక జగన్మోహన్ రెడ్డి గారికి మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. నియోజకవర్గ అభివృద్ధికి ₹1 నిధులు ఇవ్వకుండా మా సిద్ధలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఆపి మా పక్కనే వచ్చిన అమరావతి రాజధానిని అడ్డుకొని మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు రాకుండా ఈ రోజు మైలవరం నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల డబ్బు దించి డబ్బుతో ప్రజాభిప్రాయాన్ని మార్చాలని చూస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం ఇంకొక అరగంటలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు లక్కిరెడ్డి బాలరెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీలో కూర్చొని నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అట్లాగే కాకుండా పెత్తందారులు 3 పెట్టారు. సామాన్యుడు అనేది చెప్పే పేరు మీద మొదటి పెత్తందారు అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి, 2వ పెత్తందారు కర్ర హర్షారెడ్డి, 3వ పెత్తందారు తిరుపతి రెడ్డి, ఇబ్రహీంపట్నం కొండపల్లికి శివప్రసాద్ రెడ్డి, కాకుండా కడప, కర్నూలు నుంచి 200 మందిని వాళ్ళ లుంగి బ్యాచిందించి వాళ్ళందరితో గ్రామాన్ని ఇప్పుడు ఓటర్ లిస్టు వెరిఫికేషన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వాళ్ళ గ్రామ నాయకత్వాలని, మండల నాయకత్వాలని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే కేవలం వీళ్ళు మా దగ్గర డబ్బు కోసమే ఉంటున్నారు తప్పితే ఈ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఓడిస్తారు, మనం ఇచ్చే డబ్బు వీళ్ళు తీసేసుకుంటారనే ఉద్దేశంతో కడప, కర్నూలు నుంచి తెచ్చిన వాళ్ళతో డబ్బు పంపిణీ చేసి ప్రజాభిప్రాయాన్ని మార్చాలని చూస్తా ఉన్నారు. మీరందరూ ఆలోచించండి. ఆగిపోయిన అభివృద్ధిని కొనసాగించాలన్నా ఎన్డీఏ ప్రభుత్వం 2014లో వస్తే మనకు చిత్తలపూడి వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకు గాజువాక పంతులు గారి మేడ బీజేపీ కార్యాలయంలో పలువురు కళాకారులు బీజేపీలో చేరారు. 79వ వార్డు దేశపాత్రన పాలనకి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు డిఫాల్ట్ స్కూల్ డాన్స్ మాస్టర్ పండు రమేష్, కొరియోగ్రాఫర్ చిన్మ, డాన్స్ మాస్టర్ చిరంజీవి, అరవిందులకు కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగరావు బీజేపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి సుపరిపాలనకు ఆకర్షితులైన యువకులు పార్టీ చేరడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు.
కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రమేష్ మాస్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ గారు నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు. బీజేపీ బలోపేతం కోసం కూటమి ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థుల తరపున ప్రచారం చేసి కళాకారుల తరపున తమ వంతు కృషి చేస్తామని అన్నారు. మన భారతీయ జనతా పార్టీలో ఈరోజు మేము సభ్యులుగా జాయిన్ అవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము భారతీయ జనతా పార్టీని ఎందుకు ఎంచుకున్నామంటే మన మోడీ గారు చేసిన కార్యక్రమాలన్నీ మేము ఎంతగానో ఆకర్షితులై మేము బీజేపీలో జాయిన్ మన కేఎన్ఆర్ గారి ద్వారా బీజేపీలో జాయిన్ అవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే నాతో పాటు మా మిత్రులు చిరంజీవి, అరవింద్ వీళ్ళు కూడా బీజేపీలో జాయిన్ అయినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. మాకు ఎటువంటి బాధ్యతలు మాకు అప్పచెప్పినా మేము మంచి కృషితో మేము ఏదైతే మాకు మా కేఎన్ఆర్ గారు సూచనలు పాటిస్తారో అవన్నీ మేము చేసుకుంటూ మేము ముందుకు సాగుతామని ఈ సభాపూర్వకంగా నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. 79వ వార్డు దేశపాత్ర ప్రాంతంలో ఉన్నటువంటి రమేష్ మాస్టర్ గారు కొరియోగ్రాఫరు, ప్రముఖ డాన్స్ గురు. ఈయన చాలా స్కూల్స్లో పిల్లలకి డాన్స్ నేర్పిస్తుంటారు. అదేవిధంగా చిన్న గారు, చిరంజీవి గారు, అరవింద్ గారు, ఈ యువకులందరూ కూడా ఈరోజు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి సుపరిపాలనకు ఆకర్షితులై ఎన్నికలు 2024లో ఎన్నికల ముందు బీజేపీలో చేరడం పట్ల వారికి మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ, మరి రమేష్ గారు చెప్పినట్లుగా ప్రధానమంత్రి మోదీ గారు మన భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు. గత 10 ఏళ్లలో ఆర్థికంగా ఎక్కడో 11వ స్థానాల్లో ఉంటే 10 ఏళ్లలో ఆయన సుపరిపాలన ద్వారా 5వ స్థానానికి వచ్చింది. మరి 2024 ఎన్నికల్లో 3వసారి గెలుపొందడం ఖాయం. అబ్కీ బార్ 400 బార్ అనే నినాదంతో 400 సీట్లు పైగా ఎన్డీఏ కూటమికి ఈ ఎంపీ సీట్లు వచ్చి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరుగుతుంది. ఇంకెన్నో సమస్యలు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా పరిష్కరిస్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తున్నట్టు మోదీ గారి సుపరిపాలనకు ఆకర్షితులై యువకులందరూ కూడా జాయిన్ అయ్యారు. మరి యువతకి ఈ యొక్క బాధ్యత తీసుకున్నందుకు ముఖ్యంగా రమేష్ మాస్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గత వారం రోజులుగా కూడా టచ్లో ఉంటూ మన సీఎం రమేష్ గారు, ఎందుకంటే 79వ వార్డు దేశపత్రపాలెం అంతా కూడా ఎంపీ అభ్యర్థిగా శ్రీ సీఎం రమేష్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ పంచకాల రమేష్ బాబు గారు జనసేనకి, ఎమ్మెల్యేకి జనసేన గాజు గ్లాస్ గుర్తు, అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి మన పార్టీ అభ్యర్థి శ్రీ సీఎం రమేష్ గారికి కమల గుర్తుపై ఓటు వేసి గెలిపించే విధంగా ఈ నలుగురు కూడా పార్టీ బలోపేతానికి రానున్న ఎన్నికల్లో మన విజయానికి కృషి చేయాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ భారతీయ జనతా పార్టీలకు మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రామరాజనగర్లో గల సాయి అమరావతి హైట్స్ హాస్ట్రా అపార్ట్మెంట్ శివదుర్గ ఎంక్లేవ్స్ నివాసులను ముఖాముఖిగా కలిసి మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గంలో కొండపైన వారికి, కొండ కింద వారికి, అపార్ట్మెంట్ వారికి అనేక సమస్యలు ఉన్నట్టు నేను గ్రహించానని, నా విజయం అనంతరం ప్రతి సమస్య పరిష్కరిస్తాను అంటూ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఓటర్స్ చాలా మంది ఈ అపార్ట్మెంట్స్ లో ఉన్నారండి. వాళ్ళు ఆహ్వానిస్తే వాళ్ళతో కొంతసేపు మాటామంతి చేద్దాం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళ బాధలు గత 5 సంవత్సరాల నుంచి ఏం పడ్డారనేది ఎక్కువ మంది చెప్తా ఉన్నారు. వాటన్నిటినీ కూడా 1 by 1 రేపు పొద్దున ఎలక్షన్స్ అయిపోయినాక, కోడ్ అయిపోయినాక వాళ్ళ సమస్యలు, వాళ్ళ అపార్ట్మెంట్ సమస్యలు, మౌలిక సదుపాయాల గురించి కూడా, అంటే ఎక్కడికి వెళ్ళినా దుర్భర పరిస్థితుల్లో ఉన్న పశ్చిమ నియోజకవర్గం కొండ మీద, కొండ కింద కొంచెం బయటకు వచ్చినా కూడా తాగునీరు, డ్రైనేజీ, కరెంటు, ఈ సమస్యలన్నీ కూడా చాలా చిన్న చిన్న సమస్యలు. అవి కూడా అడ్రస్ చేయలేదు గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం. 5 సంవత్సరాల్లో అయితే అడ్రస్ చేయలేదు గ్యారంటీగా. కాబట్టి ప్రజాప్రతినిధిని ఎన్నుకునే ముందు సమర్థత, సామర్థ్యం, కులాలు మతాలకి అతీతంగా సమర్థత, సామర్థ్యం ఎవరికైతే ఉంచాలనుకుంటారో, ఏ పార్టీ అయితే మంచిగా ప్రజాసేవలో చేయటానికి అవకాశాలు ఉన్నాయో, తర్వాత అనుభవాన్ని చూసి ఓటు వేయవలసిందిగా వాళ్ళందరితో కూడా చెప్పబడుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.